కీర్తనల గ్రంథము 88వ అధ్యాయము. యెహోవా నాకు రక్షణ కర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొర్రకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండియున్నాను. నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేని వానివలె అయితిని. చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని. నేను సమాధిలో పడియున్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు గదా. అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ తరంగములన్నీయు నన్ను ముంచుచున్నవి. నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు. వెలుపలికి రావల్లగాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొర్రపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. యెహోవా, నీవు నన్ను విడుచుట ఎలా? నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి. నీళ్లు ఆవరించున్నట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమాయెను.